గాంధీ భవన్లో షబ్బీర్ అలీకి మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఛాంపియన్ అంటూ ఫ్లెక్సీలో రాసుంది. నిజం ఎప్పటికీ మరుగున పడదు, నిజాలు ఎప్పటికైనా బయటపడతాయంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చూస్తున్నాం గాంధీ భవన్ లో షబ్బీర్ అలీకి మద్దతుగా ఫ్లెక్సీలు అయితే వెలిశాయి. ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఛాంపియన్ అంటూ ఫ్లెక్సీలో రాసింది. నిజం ఎప్పటికీ మరుగున పడదు, నిజాలు ఎప్పటికైనా బయటపడతాయంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? షబ్బీర్ అలీకి మద్దతుగా ఫ్లెక్సీలు అయితే గాంధీ భవన్ లో కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ పవన్. గత వారం రోజులుగా షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీలో ఒక హాట్ టాపిక్ గా మారింది. షబ్బీర్ అలీ ఒక ఆడియోలో మహేష్ గౌడ్ ని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం, దాని తర్వాత ఆయనకు క్రమశిక్షణ కమిటీ వివరణ అడగడం, దానికి షబ్బీర్ అలీ వివరణ ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఈ రోజు తాజాగా గాంధీ భవన్ లో షబ్బీర్ అలీకి మద్దతుగా కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. షబ్బీర్ అలీ మద్దతుదారులు ఈ ఫ్లెక్సీలు వేసినట్టు తెలుస్తా ఉంది. ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించినటువంటి ఛాంపియన్ గా షబ్బీర్ అలీ ఎప్పటికీ నిలిచిపోతాడు. నిజం ఎప్పటికీ మరుగున పడదు, నిజమైన నాయకుడిని ఎవరు తక్కువ చేయలేరు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీకి కానీ, ప్రభుత్వాలకు కానీ, ప్రజలకు కానీ చేసినటువంటి సేవ చాలా గొప్పది. కానీ ఇప్పుడు ఆయన ట్రబుల్లో ఉన్నారు. ఆయన మీద కొంతమంది కావాలని రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. షబ్బీర్ అలీని రాజకీయ సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని ప్రజలెవరూ నమ్మకూడదు. పార్టీలో నిబద్ధత గల నాయకుడు షబ్బీర్ అలీ, మహిళలను గౌరవిస్తాడు, పార్టీకి లాయలిస్ట్ గా ఉంటాడు. నిజాలు ఎప్పటికైనా రివీల్ అయితే ప్రజలకు వాస్తవాలు ఖచ్చితంగా తెలుస్తాయని అర్థం వచ్చేటట్టు కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇటు మహేష్ గౌడ్ పైన షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలు, దానిపైన క్రమశిక్షణ కమిటీ వివరణ అడగడం, దానికి వివరణ కూడా షబ్బీర్ అలీ ఇచ్చారు. దానిపై ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో క్రమశిక్షణ కమిటీ చూడాలి. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద